ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక జైలుకు పోయిన వ్యక్తి, అక్రమంగా కేసులో జైలుకు పోయిన వ్యక్తి, అక్రమ సంపాదనలో జైలుకు పోయిన వ్యక్తి, అక్రమ దందాలో జైలుకు పోయిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీవంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు, సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేసారు. కాబట్టి ఢిల్లీ మాదే, నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలోకి వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి, పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఢిల్లీ మేధావి వర్గం ఏ విధంగా మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి 3 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటుకు వినియోగించుకొని ఢిల్లీ మాదే, ఇక్కడ 3 ఎమ్మెల్సీలు మాయే. సీటు కూడా ఈరోజు ఢిల్లీలో గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. ఒక ఢిల్లీకే కాదు, రానున్న రోజుల్లో దేశంలో కూడా ఉన్నటువంటి 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలలో కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో ఊడ్చుకపోతుంది కాంగ్రెస్ అట్లన్ని సందర్భంగా. కాబట్టి ఖచ్చితంగా నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పార్టీకి, ఒక సమర్థవంతమైన నాయకత్వానికి గతంలో జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో కానీ, ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, ఈనాడు వస్తున్నటువంటి ఢిల్లీ ఫలితాలు కానీ చాలా అద్దం పడతా ఉన్నాయి. తెలంగాణలో కూడా మనం అధికారం చేజిక్చుకోవడం కోసం సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మనము శాసన మండలి ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, రేపు రాబోయేటువంటి రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక బలమైనటువంటి రాజకీయ వ్యవస్థగా ఇప్పటికే మనం నిలబడ్డాము. తెలంగాణ ప్రజలను మరొకసారి మనము మరి తప్పకుండా వారికి ధన్యవాదాలు తెలియాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు మనకి ఇచ్చి ఒక ఆశీస్సులు అందజేశారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్ లో చెప్పారు ప్రధానమంత్రి గారు, మేము వచ్చి ఇప్పుడే 3 సార్లు అయింది, ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉందని చెప్పారు. కాబట్టి మనం 3 సార్లు అధికారంలోకి వచ్చాము, 3 సార్లు మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో ఈ దేశాన్ని 2047లో ఏదైతే ఒక వికసిత్ భారత్ గా, అభివృద్ధి చెందిన దేశంగా మనం అభివృద్ధి చేయాలనుకుంటున్నామో దానికి ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. దేశ ప్రజలు కూడా మన పట్ల విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఆ దిశలో మనం ముందుకెళ్ళాలి. ఈరోజు ఏదైతే ఢిల్లీ ఫలితాలు వస్తా ఉన్నాయో అది సానుకూలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ అనేక సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మనము భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది అక్కడ, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఉంది. ఈ 2 పార్టీలను ఓడించి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మళ్ళీ మనం చాలా సంవత్సరాల జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తాం. 27 ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తుంది. చాలా పెద్ద, ఎవరు ఊహించని విధంగా ఈరోజు ఫలితాలు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మరి ఢిల్లీలో కూడా ఏర్పడబోతా ఉంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, మనందరి తరఫున నరేంద్ర మోడీ గారికి, జాతీయ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ తెలియజేద్దాం. దక్షిణ భారతదేశంలో ఈరోజు మనము కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇప్పటికే మన అధికారంలో ఎన్డీఏ అధికారం, పుదుచ్చేరిలో మన అధికారం ఉన్నాం. దక్షిణ భారతదేశం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఈరోజు మన అధికారంలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం ఈ రోజు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధికారంలో ఉన్నాం. రానున్న రోజుల్లో కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో స్వతంత్రంగా మనం అధికారంలోకి వస్తాం. అదేవిధంగా
తమిళనాడులో కేరళలో కూడా మంచి వాతావరణం ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తమిళనాడులో కూడా మరి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనమండలి ఎన్నికలకు సంబంధించి మనందరం కూడా ప్రొయాక్టివ్ గా కష్టపడి పనిచేసి 3 స్థానాల్లో కూడా బీజేపీని గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయం సాధించడం పట్ల ఆ ఎన్నికలలో కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మాకు కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కేంద్ర నాయకత్వానికి మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఫ్రీబీల వల్లనే అధికారంలోకి వస్తాం, ఉచితాల వల్లనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తాం అనేటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఢిల్లీ ఎన్నికలన్నిటి ఒక రకంగా గుణపాఠంలా కనబడతా ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించి అవినీతి ఊబిలో కూరుకుపోయింది కాబట్టే ఆమ్ ఆద్మీ అనేటువంటి పార్టీ ఈరోజు ఢిల్లీ లోపల ఈ రకమైనటువంటి ఫలితాలని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతూ ఉన్నాం, సమస్యల్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేసి మాట్లాడుతూ ఉన్నాం. రఘునందన్ రావు అనే ఎంపీకి ప్రెసిడెంట్ స్పీచ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బీసీల కోసం బీసీ రిజర్వేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 10% మైనార్టీలకు ఇచ్చి బీసీలకు అన్యాయం చేయబోతుంది అని చెప్పి గలమెత్తి నిండు పార్లమెంటు వేదికగా ఈ దేశ ప్రజలందరికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని చాటి చెప్పేందుకు గొంతెత్తినటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకటి కాదు. రేపు కూడా ఈ 10% బీసీల రిజర్వేషన్లకి కోతబెట్టి మైనార్టీలకు ఇవ్వబోతున్నటువంటి ఈ రిజర్వేషన్లని అడ్డుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. నేను ఇవాళ అడుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలలో కన్ఫ్యూజన్ అయింది, గందరగోళం అయిందని నిన్న మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ నీ 10 జనపదులు నీ ఏఐసిసి ఆఫీసులున్న ఢిల్లీలో నీకు వచ్చిన ఓట్ల శాతం 5, సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్కి ఇవాళ వచ్చిన ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఓట్ల శాతం 5. ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు గాడిద గుడ్డు, వచ్చిన ఓట్లు 5%. అందుకని దయచేసి ఏది పడితే అది మాట్లాడతాం, మైక్ ఉన్నదని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం. మహారాష్ట్రలో ఎలక్షన్లలో ఏమైంది, మన పార్లమెంట్లో మేము సమాధానం చెప్పినాం. ఏ అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఓట్లు పెరిగిన చోట కాంగ్రెస్ ఎన్ని గెలిచింది, బీజేపీ ఎన్ని గెలిచింది అని చెప్పినాం. ఊర్లు కూడా తెలుసుకో, గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు పెరుగుతాయి. పార్లమెంట్ కంటే అసెంబ్లీ కంటే సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి పట్టణంలో కొలువు చేస్తున్న ప్రతి ఓటర్ పోయి తన ఊర్లో ఓటేసుకోవాలనుకుంటాడు, తన సర్పంచ్ని తాను గెలిపించుకోవాలనుకుంటాడు. అందుకని ఉద్యోగం రీత్యా, చదువు రీత్యా, రకరకాల కారణాల చేత పట్టణాలకి మైగ్రేట్ అయినటువంటి ఓటర్లు రాష్ట్ర శాసనసభకి ఎన్నికలు జరిగినప్పుడు తిరిగి వెనక్కి పోతారు. నీకు అవగాహన లేదు, నీకు అర్థం కాదు, ఈ దేశ చరిత్ర అసలు తెలియదు, నీకు రామాయణం తెలియదు, భారతం తెలియదు, గరీబోడి కష్టం తెలియదు. కాబట్టి కాంగ్రెస్కి ఇలా ఢిల్లీలో గాడిద గుడ్లన్నీ సీట్లన్నీ వచ్చినాయి. అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి. 10% మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టేదాన్ని త్వరలోనే మేము దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇది జరగకుండా చూస్తాం.